ఆరోగ్యాలతో నింపండి, మేలు చేయండి. విజయ్ని తనకిచ్చినటువంటి భార్యను, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను కూడా దర్శించండి, దీవించండి. ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆయుష్నిచ్చి ఈ ప్రదేశాలకు తోడుకొచ్చి నీ మందిర పావంలో నిలిచి నేను గురించి సాక్ష్యం చెప్పే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. మీ కృప తోడుగా ఉంచారు. ఇంకనూ మీ కృప ఎల్లప్పుడూ వరకు ప్రతి కాలం అంతట్లో తోడుగా ఉంచండి. మా సహోదరులు ప్రతి కుటుంబాలను దర్శించమని, మేలు చేయమని, మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపమని, మమ్మల్ని కూడా ప్రభ దీవించమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రైట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈరోజు చదవబడినటువంటి కీర్తన భాగంలో దైవజనుడైనటువంటి మోషే గారు ప్రార్థన అని రాయబడింది. అక్కడ 90వ కీర్తన చూసినట్లయితే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టుక మనుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మనుపు యుగయుగములు నీవే దేవుడవు. హల్లెలూయా. తరతరాల నుండి మనకు నివాస స్థలము ఆయన దగ్గరే ఉండేది. ఆయన దగ్గరే పర్వతాలు పుట్టకముందు భూమి లోకము దాన్ని పుట్టకముందు ఆయనే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన యొక్క సన్నిధి మనతో ఉండడాన్ని బట్టి ఈరోజు మనం సజీవుడిగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఇక్కడ చదువుతున్నటువంటి 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులరా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తన స్వరూపమందు తన పోలుకు చెప్పిన నరులను చేసి భూమి మీదకి పంపించడం జరిగింది. ఇప్పుడు మానవ మాత్రమే మనం జీవిస్తున్నాం, మంటివారిగా ఉన్నాం. ఈ మంటివారిని దేవుడు తిరిగి రండని ఆయన సెలవిస్తున్నప్పుడు అన్నిటినీ వదిలి వెళ్ళిపోతున్నాడు. భార్యను వదిలేసి వెళ్ళిపోతున్నాడు, భర్తను వదిలేసి వెళ్ళిపోతున్నారు, పిల్లలను వదిలేసి వెళ్ళిపోతున్నారు, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఆస్తులను వదిలేసి వెళ్ళిపోతున్నారు, వెనకతలు ఉన్నటువంటి సమస్త బలాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు విని నేను రాను అని చెప్పడానికి ఎవరు లేదు. హల్లెలూయా. భూమి మీద మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడునూ లేడు. కనుక మరణించే ముందు, మనం దేవుని యొక్క సన్నిధికి చేరే ముందు మనకివ్వబడినటువంటి ఈ జీవితకాలం చాలా శ్రేష్టమైంది కనుక దీనిని చక్కగా వాడుకోవాలి. మన జీవితం అతి చిన్నది. ఈ చిన్న జీవితంలో ఒకరోజు మన జీవితం కోసం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. హల్లెలూయా. ఒక దినము దేవునితో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. అంటే అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు తెచ్చేటువంటివి ఏంటి అంటే దేవునితో గడిపేటువంటి దినాలు. హల్లెలూయా. దేవుని మందిరంతో సహవాసం, దేవునితో సహవాసం, దేవుని యొక్క సముఖంలో ఉండేటువంటి ఆ భాగ్యం. మనుషులు ఈ రోజున అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని లోకంలో ఉన్నటువంటి కార్యాల వైపు పరిగెత్తుతున్నారు. కానీ ఇవేవి కూడా నిన్ను నన్ను దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట మనలను సంతోషపరిచేటువంటి వాగా ఇవేవి ఉండవు. హల్లెలూయా. కనుక భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఈరోజు మాత్రమే భర్త, ఈరోజు మాత్రమే భార్య, ఈరోజు మాత్రమే పిల్లలు. కానీ వీళ్ళందరూ ఈ బంధాలన్నీ తెగిపోతాయి. చివరికి ఆయన బంధమే అవసరమైనది. ఇక్కడ మాత్రమే ఈ బంధర్కాలు ఇవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఈ భూమి మీద సాధన చేయాలి, సిద్ధపడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలని నిరీక్షణ కలిగి దేవునితో సహవాసం చేయాలి. ఇలాంటి సహవాసం మనకు, మన ఆత్మీయ జీవితాలకు మేలు, మన కుటుంబాలకు మేలు, మనం ఉన్నటువంటి స్థితిలో మన సమాజానికి మేలు. ఒకరు మండుతూ ఉన్నప్పుడు పక్కనటువంటి వారు కూడా మండుతూ ఉంటారు. ఒకరు వెలుగుతున్నప్పుడు ఇంకొకరు కూడా ఆ వెలుగులోనికి నడిపించబడతారు. మనం లోకానికి వెలుగుగా ఉన్నాం, లోకానికి ఉప్పుగా ఉన్నాం. మన ద్వారాగా లోకం ఉప్పును ఆస్వాదించాలి, వెలుగును ఆస్వాదించాలి. హల్లెలూయా.
ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నటువంటి సందర్భంలో అయ్యా నువ్వు ఇంత గెలుపుకి గల కారణం ఏంటంటే నా వెనుక ఉండి నా భార్య నన్ను తడుతూ ఉంది, దాన్ని బట్టి నేను ఈ స్థితికి ఎదిగాను అంటారు. అంటే నీకు నాకు ఒకరు సహాయం అవసరం. ఒకరు మేలుకరంగా ఎదుగుతున్నారన్నా వారు వెనక ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఉన్నారని అర్థం. హల్లెలూయా. ఒక బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడని అర్థం. మనం ఎదుగుతూ ఉన్నామంటే మనం దేవుని యొక్క మహా కనికరం పొందుకొని దేవుని యొక్క ప్రణాళికలో నడిపింపబడుతున్నామని అర్థం. హల్లెలూయా. భౌతికంగా ఎదుగుతున్నామంటే మనుషులు మనతో ఉండడాన్ని బట్టి, లేదా ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే దేవుడు మనతో ఉండడాన్ని బట్టి. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఉంటేనే దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. ఇంకా అక్కడ చూసినట్లయితే నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయంట, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నాయంట. అంటే ఒక క్షణం, మన ఊపిరి క్షణం అని చెప్పచ్చు, క్షణం కూడా పట్టదు. కనుక వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టు వేయగా వారు నిద్రింతురు. వరద ఎలాగైతే పారుతుందో అలా వరద పారిన వెంటనే ఏమవుతుందంటే పారగొట్టు వేయగా వారు నిద్రింతురు, చస్తారు. హల్లెలూయా. పొద్దున వారు పచ్చగడ్డి వలె సిగిరిస్తారు, పొద్దున అది మొలిచి సిగిరించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. దేవుని దృష్టిలో ఒక దినం చాలా విలువైంది. దేవుని దృష్టిలో సమయం చాలా విలువైంది. కనుక ఈ యాత్ర జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ప్రారంభం మనం ప్రారంభించాము, మన ముగింపు చాలా శ్రేష్టమైంది, మన ముగింపు చాలా ప్రాముఖ్యమైంది. మన ప్రారంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఈ మధ్యలో ఈ యాత్రను పాడు చేసేటువంటి అపవాది తంత్రాలు మన జీవితాలకి ఎదురవుతాయి. కుటుంబాలను పాడు చేసేటువంటి దురాత్మలు ఎదురవుతాయి. భార్య భర్తల యొక్క వ్యవస్థను పాడు చేసేటువంటి దురాత్మలు ఎదురవుతాయి. మనుషులు ఈ లోకంలో ధనాశ, నేత్రాశ, జీవబడంబాలు కలిగి కామ వాంఛత కలిగినటువంటి వారుగా ఉన్నారు లోకం. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను మనం అట్లాంటి వారిగా కాకుండా విశేషమైనటువంటి దేవుని యొక్క మహాకనికరం కలిగిన వారుగా ఉండి ప్రత్యేకమైన వారుగా ఉండాలి. ఏవి నీళ్ళో, ఏవి పాల్లో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి అక్షయమైనవో, ఏవి క్షయమైనవో ఎరిగిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. తప్పు చేసినవాడు ఎవడైనా కానీ తప్పని తెలిసి చేస్తున్నాడు అంటే వాడిని ఏమనాలి? ఒళ్ళు మరిచి చేస్తున్నాడు అని అనాలి, కళ్ళు మూసుకొని చేస్తున్నాడు అని అనాలి. హల్లెలూయా. కానీ ఒక దినాన్న ప్రతిదానికి దాని కాలం నందు తీర్పు జరుగుతూ ఉంటుంది. కనుక మనకైతే ఎరిగిన వారిగా మనం నడుచుకుంటున్నాం. దేవునికే మహిమ. హల్లెలూయా. కానీ ఇతరులు అది ఎరగలేదు. సంఘం అయితే అన్ని విషయాలు ఎరిగినటువంటి వానిగా, మెచ్యూరిటీ కలిగిన వానిగా ఉందని చెప్తాను. బయట ఉన్నటువంటి వారు అలా మెచ్యూరిటీ లేదు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా మనకు ఇవ్వబడినటువంటి కుటుంబాలను కాపాడుకుంటూ మన ముందున్నటువంటి యాత్రను కొనసాగిస్తూ దేవునికి ఇష్టలుగాను భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరంగాను మన జీవితాన్ని గడుపుతున్నట్లయితే ఏ దినము మనం వెళ్ళిపోతున్నా కానీ, ఏ క్షణం మనం వెళ్ళిపోయినా కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతాం. హల్లెలూయా. ఇక్కడ చెప్తాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమని ఎడల 80 సంవత్సరాలలోగును, ఆయనను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. 80 సంవత్సరాల తర్వాత జీవితం ఎంత చాలా బాధాకరమైంది. కాళ్ళు మాటలినవో, చెయ్యి మాట విందో, నోరు మాట విందో, చెవులు పనిచేయవు, స్పష్టమైనటువంటి మాటలు ఏవి పలకవు, నోరు కూడా. ఇలాంటి అనుభవంలో ఉంటుంది. తింటే అరగదు, పడుకుంటే నిద్ర రాదు, ఇలాంటి బాధలు ఉంటాయి. కానీ ఈ విలువైనటువంటి సమయంలో దేవునితో గడుపుతున్నటువంటి భాగ్యం చాలా గొప్పది. కనుక ఇది గడుపుతూ మనం దేవునికి మహిమకరంగా వాడబడాలని మోషే గారు తన యొక్క ప్రార్థన ద్వారాగా ఈ కీర్తన భాగ్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. భూమి మీద చాలామంది పుట్టారు, ఎవరు భూమి మీద లేరు. మనకంటే ముందు చాలామంది
పరాక్రమశాలులు, చాలామంది ధనవంతులు లేదా తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఎంతోమంది భూమి మీద పుట్టారు. వాళ్ళందరూ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనం కూడా ఏదొక రోజున ఇది వదిలి వెళ్ళిపోయేటువంటి తరుణం ఆసన్నమవుతుంది. మనుషులు అనుకుంటున్నారు, నా వయసు పెరిగిపోతుంది అనుకుంటారు కదా. నా వయసు పెరిగిపోతుంది, 60 సంవత్సరాలు వచ్చాయి, 65 సంవత్సరాలు వచ్చాయి అనుకుంటున్నారు. కాదు, ఏమైపోతుందట, ఆయుష్ తరిగిపోతుంది. హల్లెలూయా. అంతం సమీపిస్తుంది. హల్లెలూయా. ఇది అంతం సమీపించే ముందు మనం ఏం చేయాలంట, మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ గోడ తట్టు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంటాడు, నా స్థితి ఎరుగుదు కదా అని. అలాగా మనం ప్రతిరోజు దేవుని వాక్యం చేత హెచ్చరింపబడాలి. హల్లెలూయా. ఇలాంటి అనుభవం మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం. ముందున్నటువంటి దినాల్లో మనం ఇంకనూ శక్తివంతమైనటువంటి ఆయుధాలుగా, దేవునికి మహిమకరమైనటువంటి ఆయుధాలుగా వాడబడలాగిన దేవుడు మనల్ని బలపరచును గాక. మంచిది. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం గడిచినటువంటి దినాల్లో మాట్లాడుకున్నటువంటి మాటలు మరొకసారి ధ్యానిద్దాం. అక్కడ యేసుప్రభు వారు కనబడుతున్నారు. అక్కడ సుకార్ అనేటువంటి ప్రాంతానికి యేసుప్రభు వారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఆ స్త్రీ యాకోబు బావి దగ్గర ఆ మధ్యాహ్నం పూట వచ్చి నీళ్లు తోడుకోవడానికి వస్తున్నప్పుడు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చొని ఉంటారు. బావి దగ్గర కూర్చొని వస్తున్నప్పుడు ఆ స్త్రీ వచ్చినప్పుడు, అమ్మ కొంచెం నీళ్లు నాకు పొయ్యవు అని చెప్పి అడుగుతున్నప్పుడు, యూదుడు అయినటువంటి నీవు సమరయురాలైనటువంటి నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అని ఆ తల్లి మాట్లాడుతున్నప్పుడు, యేసుప్రభువారు నిన్ను దాహానికి అడుగుతున్నటువంటి వారు, నీతో మాట్లాడుతున్నటువంటి వారు ఎవరో, ఆ వరం నువ్వు గొప్ప వరాన్ని పొందుకున్న దానివి, కానీ అలాంటి స్థితిని నువ్వు ఎరగలేదు అంటున్నప్పుడు ఆమె ఏం అర్థం కాలేదు ఆవిడకి. నన్ను అడిగితే నేను నీకు జీవజలం ఇచ్చదును అని చెప్పగానే, అయ్యా యాకోబు కంటే గొప్పడువా అని చెప్పి ఆ తల్లి మాట్లాడుతుంది. అవును, మనకు తెలియలేదు దేవుని గొప్పతనం, యేసుప్రభువారి గొప్పతనం ఆ సమాజానికి తెలియలేదు, వెంబడిస్తున్నటువంటి శిష్యులకు కూడా తెలియలేదు, ఆ లోకంలో ఉన్నటువంటి మనుషులకి తెలియలేదు. ఈరోజు కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది మనుషులందరికీ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం ఎవరికీ తెలియటం లేదు. హల్లెలూయా. అయితే ఆ తల్లితో మాట్లాడుతున్నప్పుడు, అవునమ్మా అంటే, అయితే నాకు ఆ జీవజలం ఇవ్వు అని అడుగుతున్నప్పుడు, నీ భర్తను తీసుకురా అంటాడు. నాకు భర్త లేడు అంటాడు. నీకు ఇంకా 5 భర్తలు ఉన్నారు, నువ్వు చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అంటే ఆమె ఒకలాంటి అక్రమ సంబంధాన్ని కలిగి ఉంది. హల్లెలూయా. క్రమంగా నడిస్తే అది సంసారం అంటారు కదా. హల్లెలూయా. అక్రమంగా నడిస్తే వ్యభిచారం అంటారు. హల్లెలూయా. ఆమె వ్యభిచార స్త్రీని తప్పకుండా చెప్పాలి. అయితే ఆ సందర్భంలో ప్రభువారు చెప్పినటువంటి మాటకి కంగిదిని వెంటనే భయపడి, అయ్యా అయితే నువ్వు ప్రవక్తవని, నువ్వు మెస్సీయవని, నువ్వు ప్రవక్తవని ఎరిగిందును అని చెప్తారు. ఇవన్నిటిని, ఈ సందర్భాన్ని అంతటిని మనం గత వారంలో మనం ధ్యానించాం. ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడుతుంది. అయ్యా మేము ఏమంటామంటే పర్వతం మీద ఆరాధిస్తామని అంటున్నాం, లేదు యెరూషలేములో ఆరాధిస్తారని యూదులు అంటున్నారు. అంటే అప్పుడు యేసుప్రభువారు అంటున్నారు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. హల్లెలూయా. అక్కడ యేసుప్రభువారు చెప్తూ, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు పర్వతం మీద కానీ యెరూషలేము మీదనైనా కానీ మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. మీరు కొంతవరకే తెలుసుకున్నారు, ఆచార వ్యవహారాల్లోనూ మాత్రమే వెళ్తున్నారు, కొంతవరకు మాత్రమే అర్థమవుతుంది మీకు, కొంతవరకే.
మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మీకు కొంతవరకు తెలుసు, తెలియని దానిని ఆరాధిస్తున్నారు, సంపూర్ణంగా తెలియలేదు. ఎందుకు భక్తి చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆచారం. ఆదివారం అనరా ఆచారం, శుక్రవారం అనరా ఆచారం, క్రిస్మస్ అనరా ఆచారం. ఆచారం కాదు, ఆచారంలా ఉన్నారు మనుషులు. ఆ సమరయ స్త్రీ కానీ యూదులు కానీ ఆచారాలతో ఉన్నారు. తెలియని దానిని ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువు అంటారు, మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. అక్కడ మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ. యేసు ప్రభువు ఏం చెప్తున్నారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కాలం వస్తుంది. యేసు ప్రభువు పరలోకానికి వెళుతున్నటువంటి సందర్భంలో ముందుగా శిష్యులతో ఏం మాట్లాడతాడంటే, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీరు శక్తివంతులుగా మార్చబడతారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అయినటువంటి ఆదరణకర్త ఎప్పుడైతే వస్తాడో, ఆ ఆదరణకర్త వచ్చిన తర్వాత పరిపూర్ణంగా మారుతాడు. ఆ రోజు దినాన్న పెంతెకొస్తు దినాన్న మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు శిష్యులందరి మీదను ఆ సంఘం మీదను పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో కనబడుతుంది. హల్లెలూయా. ఒకసారి చదువుదాం అది ఆ మాట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. హల్లెలూయా. ఆత్మతోనూ అంటే అప్పటి వరకు వారు పరిశుద్ధాత్మ లేకుండానే ఆరాధన చేస్తున్నటువంటి అనుభవం. హల్లెలూయా. అప్పటి వరకు పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండానే ఆరాధన చేస్తున్నటువంటి అనుభవం. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, అందరూ యథార్థంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఆరాధన చేస్తున్నామంటే ఎలా చేస్తున్నారు? మనకు నచ్చినట్టుగా చేస్తాం, మనకు తెలియని దాన్ని ఆరాధన చేస్తాం. పరిశుద్ధాత్ముడు తాకిన తర్వాత, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చిన తర్వాత నీ ఆరాధన క్రమము మారిపోతుంది. హల్లెలూయా. నీ బ్రతుకు జీవన శైలి మారిపోతుంది, నీ మాటలు మారిపోతాయి, నీ క్రియలు మారిపోతాయి. నిన్ను తాకగానే నీవు నీ పాత ప్రపంచం అంతా మర్చిపోయి, పాతది గతించిపోయి నూతనంగా మార్చబడతావు, నవీన స్వభావాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. నికోదేముతో మాట్లాడతాడు కదా యేసు ప్రభువు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంను సమీపించలేడు. అంటే నా తల్లి గర్భమందు నేను వృద్ధాప్యంలో ఉన్నటువంటి నేను నా తల్లి గర్భంలో ఎలా జన్మించగలను అంటాడు. తిరిగి జన్మించడం అంటే పరిశుద్ధాత్మ తాకిన తర్వాత, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత తాకబడతావో నీ గతించినటువంటి నీ జీవితం, పాత జీవితం అంతా పోయి నూతన జీవితము నడిపించబడతావు. హల్లెలూయా. పాత స్వభావం పోతుంది, పాత గుణాలు పోతాయి, శరీర సంబంధమైనటువంటి కార్యాలు పోతాయి. హల్లెలూయా. ఇప్పటికీ మనుషులు మనము ఎంత బలహీనం అంటే, ఇప్పటికీ శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబాలు, శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కోరికలు, దుర్నీతి, ఇవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తున్నాయి. హల్లెలూయా. 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 మనం భూమి మీద ఉన్నాము, మన కాలు నేల మీద ఉంది, మనం శరీరంతో ఉన్నాం, మట్టివారిగా ఉన్నాము. కనుక ఈ మట్టివారిగా ఉన్నటువంటి మన జీవితంలోనికి పలుమార్లు అవి వచ్చి ఏం చేస్తాయంటే ప్రలోభాలు పెడుతుంటాయి. శరీర కార్యాలు వచ్చి మనల్ని ప్రలోభాలు పెడుతుంటాయి. హల్లెలూయా.
మొట్టమొదటిగా పాపం చేసిన వాడికి లోపల వేదన ఉంటుంది. అయ్యో నేను పాపం చేశాను. రెండోసారి చేసినప్పుడు ఇంకొకలాంటి వేదన ఉంటుంది. మూడోసారి చేసినప్పుడు ఇంకొకలాంటి వేదన ఉంటుంది. నాలుగోసారి చేసినప్పటికీ మనస్సాక్షి చచ్చిపోతుంది. హల్లెలూయా. అయ్యో నేను అబద్ధం ఆడానని చెప్పి చిన్న పాపం చేసినప్పుడు అబద్ధం ఆడానయ్యో అని చెప్పేసి లోపల పశ్చాత్తాపంతో కొట్టుకుంటాడు. తర్వాత మనస్సాక్షి చచ్చిపోయి తను చేస్తున్నది పాపమో పుణ్యమో తెలియదు కానీ బ్రతుకుతుంటాడు. హల్లెలూయా. మనస్సాక్షి చచ్చిపోయినోడికి ఇంకా ఏ బెంగ ఉండదు, ఏ భయం ఉండదు. వెలుగులో ఉన్నవాడికి భయం ఉంటుంది. ఎందుకంటే నేను వెలుగులో ఉన్నాను, నన్ను అందరూ చూస్తున్నారు, నేను నా యొక్క స్థితిని చూస్తున్నారు, నా క్రియలు చూస్తున్నారు, నా కార్యాలు చూస్తున్నారని వెలుగులో ఉన్నవాడికి భయం ఉంటుంది. చీకట్లో ఉన్నవాడు అనుకుంటాడు నేను చీకట్లో ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాడు. హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే నేను చీకట్లో ఉన్నానో నన్ను ఎవరు చూడలేదని అనుకుంటాడో, కానీ సర్వోన్నతమైన దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి రహస్య స్థలాల్లో దాగలవాడు ఎవడు ఆయన దగ్గర లేడు. హల్లెలూయా. ఆ మనుషులు అలాంటి బుద్ధి కాబట్టి ఆయన అనుకుంటారు ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ ఆయన చూసే దేవుడు. హల్లెలూయా. కనుక ఈ చీకటిలో ఉన్నాను, నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటుంటారు వీళ్ళు. ఇలాంటి చీకటి స్వభావం పాపం చేసినా తప్పలేదు అనుకుంటారు. 10 మందిలోనికి ఇదిలోనికి వచ్చేసి 10 మందిలో పెట్టేస్తే నేను ఇలాంటి వాడిని అనుకోలేదు, నాకు ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, నన్ను అలాగే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఏమొచ్చిందో తెలియదు, నాకు ఏదో పట్టేసినట్టుంది, నేను అలాంటి వాడిని కాదు, నేను చిన్నప్పటి నుంచి నేను చాలా భక్తిగా ఉండేవాడిని, కానీ నాకేదో పట్టేసింది కనుక నన్ను అలాంటి స్థితిలోనికి నడిపించేసింది. హల్లెలూయా. కొంతమంది మనుషులు సంఘ బిడ్డలు అనేటువంటి మనం సంఘం అంటారు, శాతాన్నను పట్టుకుని నడిపించేసింది. ఎందుకురా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే శాతాన్ని నన్ను బలంగా పట్టుకోవడం బట్టి నేను ఫెయిల్ అయిపోయాను. హల్లెలూయా. ఎంత అన్యాయం రా. శాతాను కూడా ఎంత భయంకరమైనటువంటి అబద్ధం ఆడి ఉండడం. ఏరా నువ్వు ఇలాగా మందిరానికి రాలేదంటే శైతాను పట్టుకుని నన్ను వదలలేదా బాబు, అందుకే నేను రాలేదు. హల్లెలూయా. శైతాను పట్టుకుని వదలలేదట, అందుకని మందిరానికి రాలేదట. ఎవరా ఉపవాస ప్రార్థనకి గడపలేదు, సైతాన్ నాలో ఉందా బాబు, అది ఎందుకని ఉపవాస ప్రార్థన అంతే చాలు, మరి నాకు ఏంటి నచ్చట్లేదు, పడట్లేదు. హల్లెలూయా. ఆ శాతాన్ని అనుకుంటాడు, ఓరి దుర్మార్గుడా, నేను ఎప్పుడైనా ఆటంకపరిచానా, నేను ఎప్పుడైనా అడ్డుకోగలిగానా, కానీ నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావు, అయినా కానీ నా మీద నిందలేసేస్తున్నావురా, నీ అంత దుర్మార్గుడు మరొకడు ఉన్నాడు అనుకుంటాడు, బాధపడుతుంటాడు. హల్లెలూయా. మనుషులు చాలా స్వార్థపరులు. ఏమంటారంటే అనువైతే ఆళ్ళట, కూర బాగా వండను అనుకోండి నాలాటాడు, కూర బాగా వండను అనుకోండి నేను వండను అని చెప్తాను, బాగా లేదనుకోండి కూర, వాళ్ళు వచ్చి చెడగొట్టేశారు, వాళ్ళే ఉండరు, నాకేం సంబంధం లేదంటాం. హల్లెలూయా. మా ప్రియులు రామ్ గారు ఉండేవారు, ఆయన చాలా మంచి వంటగాడు. ఆయన అన్నిట్లోనూ చక్కగా ఆయన ముందు చెయ్యండి చక్కగా చేసేవారు. ఒకరోజు ఉప్మా వండున్నప్పుడు చక్కగా ఉప్మా వండాడు, ఏమండి కొంచెం జాగ్రత్తగా ఉప్పు తగ్గించండి అంతే, ఉప్పే పట్టుకున్నాడు పాపం. అప్పుడు టప్పను అడిగేశాడు, అడిగానే అది ఉప్పు కారం అయిపోయింది ఉప్మా. ఆ తర్వాత ఎవరు ఉప్మా వండారు అని చెప్పి మన వాళ్ళు గిలగిల ఆడిపోతుంటే, నాకేం సంబంధం లేదు, పాస్ గారు వేసినని అన్నారు. హల్లెలూయా. ఏం చేస్తామండి, బాగుంటే మన క్రెడిట్ అట, బాగోకపోతే అవతల మీద నెట్టేస్తాం. అలాగా బాగా ఉన్నవరా బాబు అంటే నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను అంటాడు. ఇలా ఉన్నవేంటి అంటే సాతాను మీద నెట్టేస్తున్నాను, చాలా ప్రమాదకరం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ నిన్ను తాకిన తర్వాత నువ్వేం చేస్తున్నావో నీ అంతరంగానికి తెలుస్తుంది. హల్లెలూయా. నీ హృదయానికి తెలుస్తుంది, నీ మనస్సాక్షికి తెలుస్తుంది, నువ్వు దేవునికి సంపూర్ణంగా సరెండర్ అయి ఉన్నావు. మాట్లాడుతున్నావా, పోట్లాడుతున్నావా, ఆలోచన చేస్తున్నావా, ఉద్దేశాలు కలిగి ఉన్నావా, అంతరంగంలో ఏ స్థితి కలిగి ఉన్నావు, ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఎలాగ మారిందో తెలియాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చింది, పరిశుద్ధాత్మ నాతో నివాసం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుతున్నాను అన్నటువంటి ఆ నిర్ధారణ నీ దగ్గర నా దగ్గర కనబడాలంటే
ఆ క్రియలు కనబడాలి. హల్లెలూయా. మనం దేవుడిని నమ్ముకున్నామంటే మన దగ్గర క్రియలు కనబడాలి. ఆదివారం ఈ సమయం అయ్యింది, ఎక్కడ ఉండిపోయావు అని అన్నీలు వచ్చి అడుగుతున్నారు అనుకోండి. ఏమమ్మా గ్రేసమ్మా, ఇప్పుడు వరకు వెళ్ళలేదు, మీ పాస్ గారు తిట్టరా? ఈ టైం అయిపోయింది. మేము ఉదయం 6 గంటలకి లెగిసి ఉదయం 4 గంటలకు లేచి తలంటు స్నానం చేసేసి 6వ గంటకల్లా గుడికి వెళ్ళి మేము పూజ చేసుకుని వచ్చేస్తాం. మీరేంటో తెలుసా, బాగా తబకల్లాగా తినేసి మళ్ళీ మధ్యాహ్నానికి తబకల్లాగా వండుకొని అప్పుడు తీరుబాటు ఇరకత్తలోకి వెళ్తారు. ఏం భక్తి అయ్యటో, మా భక్తి మంచిది కాదా? 4 గంటలకు లెగుస్తాం, తలంటు స్నానం చేస్తాం, మడిగుడ్డలతో వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాం. మనం ఒక క్రమం లేదు, అది భక్తి కాదు. అది అనుకుంటున్నాం, నేను అంత భక్తి చేస్తున్నాను, నా సంగతి నీకేటి తెలుసు, నా ఇంటి బాధలు నీకేటి తెలుసు. ఇవన్నీ లెక్కలకి వస్తాయంటే ఒకటికి పనికిమాల లెక్కలు ఇవన్నీ. హల్లెలూయా. కానీ అలాగే మాట్లాడుతుంటాం. 4 గంటలకు లేచి 3 గంటలకు లేచి పాపం ఎన్నో కొట్టుకొని మిట్టుకొని ఆడు ఎంతగా ఆశ్చర్యంగా పాటిస్తున్నాడు. పాపం అసత్యమని ఎరగకనే సత్యం అనుకొని ఆరాధిస్తున్నాడు నిజంగా. హల్లెలూయా. అసత్యంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, దేవుని గురించినటువంటి ఆలోచన జ్ఞానం సంపూర్ణంగా తెలియలేదు వాళ్ళకి. కానీ వారికి ఒక భక్తి ఉంది. హల్లెలూయా. కానీ దేవుని గురించి నాకు తెలుసు అనుకుంటున్నాం, కానీ మన దగ్గర లేదు. ట్రైన్కి వెళ్ళాలంటే టైం టు టైం 1 అవర్ ముందే ఉండాలి. ఏమైనా అదేమైనా మీ తాత వేసిన ట్రైన్ ఏంటి, మనం వచ్చిన దాకా వెళ్ళిన దాకా ఉండడానికి ఏం చేయాలట, ముందే వెళ్ళాలా. ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలంటే ముందే వెళ్ళాలా. ఒకవేళ ఒక బస్ టైంకి వెళ్ళాలంటే ముందే వెళ్ళాలా. ఒకవేళ ఆ టైంకి మనకి ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చాడంటే ఆ టైంకి ముందే వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి వెళ్తే. మరి దేవుని దగ్గరికి ఎందుకు నిర్లక్ష్యం? దేవుడు చేతకన్నాడనా? అమ్మండి. అంటే మన భక్తిని మనం ఏం చేస్తున్నామండి, చౌకబారం అయితే అయినోడి పెళ్ళి నాది కానోడి పెళ్ళి అన్నట్టుగా అదొక రకం. వెళ్ళి మందిరంలో కూర్చుంటే చాలు. హల్లెలూయా. ఇది కాదు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నీ స్థితి, నీ భక్తి మారుతుంది. హల్లెలూయా. నీకు నువ్వే సాధన చేసుకుంటావు, నిన్ను నీవే గాయపరుచుకుంటావు, నిన్ను నీవే దేవునికి ప్రతిష్ఠించుకుంటావు, నీవు దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకుంటావు. నాలో ఆయన ఉన్నాడు, ఆయనలో నేనున్నాను, ఆయన నేను కలిసి ఉన్నాను, ఆయన సన్నిధిలో నేను నివాసం చేయాలి, ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి అనేటువంటి ఒక ఆరాటం, తృష్ణ, ఆకలి, వేదన ఉంటుంది. ఎంతసేపు మనకి ఇల్లు ఈ ఆకలి ఆ ఆకలి తప్ప ఏ ఆకలి లేదు, దైవికమైనటువంటి ఆకలి లేదు. అంటే పరిశుద్ధాత్మ నిన్ను సంపూర్ణంగా తాకబడలేదు, నువ్వు కడగబడలేదు, నువ్వు ఈ లోకంతో ఉన్నటువంటి బంధము కట్ చేయబడలేదు, ఈ లోకంతో ఉన్నటువంటి సాంగత్యం ఇంకా కట్టలు చేయబడలేదు. నువ్వు దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మలచబడడానికి నువ్వు దేవునికి అప్పగించుకోవట్లేదు. ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు నా మీద వదిలితే అప్పుడు నీ సంగతి తేలుతుంది అన్నట్టు ఉంటారు. హల్లెలూయా. అంటే నేను నా సంగతి, నా బాధలు, నా కష్టాలు ఎవరికి చెప్పుకోగలను? ఎవరైనా తీరుతారా? ఆరుతారా? నాకున్న తీరుతారా? నాకున్నటువంటి సమస్యలు ఎవరైనా తీరుతారా? ఇది మాట్లాడతారు. దేవుడు నమ్మదగినవాడు. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమని చెప్తుంది. హల్లెలూయా. కనుక నీవు చేస్తున్నటువంటి భక్తి నిన్ను సంతృప్తి పరచాలి, నీకు నెమ్మది కలిగింపజేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీవు మారావు అనడానికి నిర్ధారణ అదే. పరిశుద్ధాత్మను నన్ను తాకిన తర్వాత నా స్థితి మారింది, నా గుణం మారింది, నా బుద్ధి మారింది, నా క్రియలు మారాయి, నా ఆలోచన విధానం మారింది, నేను దేవునితో గడుపుతున్నటువంటి ఆ స్థితి వేరుగా ఉంది.
హల్లెలూయా. అలాంటి అనుభవం సంఘంలోనికి రావాలి. అందుకని యేసు ప్రభువు అంటాడు, ఒక కాలం వస్తుందమ్మా ఆత్మతోను సత్యముతోను. సత్యం అంటే వాక్యమే సత్యం. హల్లెలూయా. దేవుడే సత్యం, యేసుక్రీస్తు ప్రభువే సత్యం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తాకిందో, ఆ పెంతెకొస్తు దినాన వారి మీదకి వచ్చిందో, వారు శక్తివంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. వారు శక్తివంతులుగా మార్చబడ్డారు. వారు మాట్లాడుతున్నప్పుడు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత కార్యాలు జరిగాయి. వారు ఆశించినది ఏది జరగకుండా మానలేదు. హల్లెలూయా. వారు అడిగినది ఏది దేవుడు ఇవ్వకుండా మానలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారిని తాకిన తర్వాత వారి ప్రార్థనా జీవితం మారింది. పౌలు గారు అక్కడికి వెళ్తున్నప్పుడు, దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు మధ్యదారిలో పరిశుద్ధాత్మ తాకినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవునితో అక్కడ పౌలు గారితో మాట్లాడినప్పుడు పౌలు అంటాడు, ప్రభా నువ్వు ఎవడివి అంటే, నువ్వు హింసించుచున్నా నజరేయుడైనటువంటి యేసుని. ఆ ఆత్మ దాన్ని తాకగానే ఏమైందంటే ఆయన మారిపోయాడు. 3 దినాల పాటు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో ప్రభువా, నేను ఎంత దౌర్భాగ్యుని, అయ్యో నేను ఎంత నరహంతకుని, ఎంత కూనికరుని, హానికరుని అని చెప్పి 3 దినాలు కూడా వేదన పడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు 3 దినాల తర్వాత ఒక ఆయన వచ్చి, అననీయ అనేటువంటి ఆయన వచ్చి, సౌలా సహోదరుడా, దేవుడు నిన్ను దర్శించినగా కానగానే ఆయన యొక్క కనుల నుంచి పొరలు రాలిపోయాయి. అప్పుడు పౌలు గారి జీవితం, ఆ రోజు దర్శించబడినటువంటి జీవితం, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. నేను వెనుకను మరిచి ముందున్న వాటి కొరకై సహనంతో పరుగులెత్తుచున్నాను అంటాడు. హల్లెలూయా. అంటే పౌలు గారికి రోమా ప్రభుత్వ పౌరసత్వం ఉంది. పౌలు గారికి ధర్మశాస్త్రం నేర్చుకున్నటువంటి గమనీయుల పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్ర పండితుడిగా ఉన్నాడు. తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాడు. హల్లెలూయా. తనకున్నటువంటి వాటిని అన్నిటిని విడిచిపెట్టేశాడు, దేవుని వెంబడించాడు. ఆ పరిశుద్ధాత్మ తాకగానే ఎలీషా ఏమవుతుందంటే, ఏలియా దుప్పటి ఎలీషా మీద పడగానే ఏమైందట, ఎలీషా ఆ ఆత్మ పొందుకొని తన యొక్క కాడిని, నాగల్ని అంతటిని వదిలిపెట్టేసేసి ఏలియాను వెంబడించాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2వ మారు మళ్ళీ దేవుని ఆత్మ ఎలీషాను దర్శించడం జరిగింది. ఏంటంటే ఆ యొక్క ఏలియా దగ్గర నుంచి దుప్పటి వచ్చి మళ్ళీ పడగానే ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. అంటే ఒక్కసారి దర్శించబడినటువంటి ఏలియా రెండోసారి కూడా దర్శించబడినప్పుడు రెండోసారి శక్తివంతుడిగా మారిపోయాడు. ఆత్మతో నింపబడుతున్నటువంటి అనుభవం, పౌలు గారు నింపబడుతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. వారు ఏమవుతున్నారంటే దినదినమో ప్రబలుతున్నారు దేవుని యందు. వారి మాటలో, వారి యొక్క చూపులో, వారి వస్త్రాలలో, వారి నడికట్టులో, వారికి కలిగినటువంటి వాటిలన్నింటిలో దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నారు. శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు? పేతురు, యోహానులు వెళ్తున్నారు. పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. కుంటివాడేనా? ఆయన వచ్చినటువంటి వారిని, పోయినటువంటి వారిని అందరిని అడుక్కుంటున్నాడు. అదే ఆయన పని. హల్లెలూయా. అయ్యా వెండి మా వైపు చూడు అని అనగానే ఆయన వైపు చూస్తున్నారు. అందరిని వదిలేశాడు. చదవమ్మా. అపొస్తలుల కార్యములు అమ్మా, మా తట్టు చూడమనరి. లక్ష్యముంచెను. వెండి బంగారములను మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. వెండి లేదు, బంగారం లేదు, కానీ మాకు కలిగిన దానిని నీకు ఇస్తున్నాం అంటున్నాడు. ఏం కలిగింది అక్కడ? నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పును. హల్లెలూయా. 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 వారి దగ్గర పొందినటువంటి శక్తి ఇతరులకు మేలు చేసింది, ఇతరులను స్వస్థపరిచింది, ఇతరులను రక్షించింది. హల్లెలూయా. మరి నీకు నాకు కలిగిన శక్తి మన పక్కవాడిని మార్చలేకపోతుంది, మన ఇంటివాడిని మార్చలేకపోతుంది, మన పిల్లల్ని మార్చలేకపోతుంది, మన ప్రార్థనా జీవితం, మన కుటుంబాన్ని మార్చలేకపోతుంది.
కదండి. మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేసినారంటే కారణం ఏంటంటే నీ దగ్గర నా దగ్గర వారికి కలిగినటువంటి భయం కనబడలేదు, వారికి సరైనటువంటి భక్తి కనబడలేదు. హల్లెలూయా. నేను మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు వచ్చి మోకరించినటువంటి అనుభవం ఉండాలి. మనం ఎప్పుడు మనం దేవుని యొక్క వాక్యం చదువుతుంటే మన పిల్లలు చదవడానికి ఆతృత కలిగి ఉండాలి. వారికి కలిగింది మేము కలిగిన దానిని ఇస్తున్నాను అంటారు. ఇది కలిగింది ఎలాగొచ్చింది? పరిశుద్ధాత్మ వారిని తాకిన తర్వాత వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారిని తాకిన తర్వాత ఆత్మతో ఆరాధిస్తున్నటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మను ఆ యొక్క తాకిడిని మనం లేకుండా మనం ఎన్నాళ్ళు ఉండినా కానీ మనం అవిటివారమే. ఆ సమరయ స్త్రీతో యేసుప్రభువు చెప్తున్నారు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం మందు యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కాలం వస్తుంది. అంతవరకు ఆత్మ గురించినటువంటి ఆలోచన వరకు లేదు. హల్లెలూయా. కానీ మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు నాన్న భూమి మీదకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సంఘము లేదా శిష్యులు శక్తి పొందుకున్నారు. వీళ్ళు శక్తి పొందుకున్నటువంటి తర్వాత వీరు యూదయ గలిలయ ఆ ప్రాంతాలన్నిటినీ తిరుగుతున్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా దయ్యాలు సైతం గడగడలు ఆడిపోతున్నాయి. హల్లెలూయా. రోగులు స్వస్థపరచబడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు. కారణం దేవుని యొక్క శక్తి వీరి మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. వీరు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధి వీరితో ఉంది. ఏలియాతో ఉన్న దేవుని యొక్క సన్నిధి, ఎలీషాతో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి, పేతురు యోహానులతో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి, పౌలు గారితో ఉన్నటువంటి సన్నిధి ఈరోజు నీతో నాతో ఉండాలంటే ఆ దేవుని ఆత్మతో మనం నడిపింపబడుతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. ఆ ఆత్మ నేను తాకుతున్నటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి. ఒకసారి ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూద్దామా? ఇందులోనే 14వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుదాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఈ మాటలు మీతో చెప్పేదని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. హల్లెలూయా. ఇలాంటి అనుభవం ఆ ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు మీకు అప్పుడు గుర్తొస్తుంది నేనేం చెప్పాను అనేది. నేను నా ఆరాటం ఏటో, నా బాధ ఏటో, నా ఆకలి ఏటో మీకు అప్పుడు గుర్తొస్తుంది. కనుక పరిశుద్ధాత్మ మీ మీదకి తాకినప్పుడు మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. నేను మీ యొద్దకు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పేది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు సమస్తాన్ని బోధించగలిగినటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మనం మారిపోతాం. దేవుని యొక్క గుణాలు ఏంటో తెలుస్తుంది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుస్తుంది, దేవుని కొరకు ఎలా యోగ్యంగా జీవించాలో తెలుస్తుంది. అంతవరకు నామకార్థంగానే ఉంటాం, డాంబికులుగానే ఉంటాం, వేషధారులుగా ఉంటాం, నాటకాలు వేసేవారుగా ఉంటాం. అంతవరకు మామూలుగా బట్టల్లో మార్చుకున్నటువంటి అనుభవం ఉన్నట్టుగా ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నీ స్థితి మారుతుంది, మన స్థితి మారుతుంది. ఒకసారి 16:7 చూడండి ఒకసారి, అందులో పక్కన ఉంటుంది.
సత్యము చెప్తున్నాను, మీకు ప్రవేశనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నప్పుడు ఆదరణకర్త మీలోనికి రావాలంటే నేను వెళ్ళాలి అని చెప్తున్నాడు. సత్యం చెప్తున్నారు, ఆయన మాటే సత్యం. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. హల్లెలూయా. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునో చేరలేడు. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కాలం వస్తుంది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మనం పొందుకోవాలి. అది పొందుకున్న తర్వాత మనం మారాలి. సత్యం వాక్యంలోనికి, వాక్యమైనటువంటి సత్యంలోనికి నడిపించబడాలి. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తాం, సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయా. హల్లెలూయా. సత్యం కోసం, సర్వసత్యంలోనికి నడిపించబడడం కోసం మనుషులు ఆరాటం కలిగి ఉన్నారు. లోకమైతే సత్యము గురించినటువంటి ఆలోచన చేయలేదు, ఆ ఆస్తి వారికి లేదు. కానీ సంఘానికి సత్యం గురించినటువంటి ఆలోచన సంఘానికి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో, అసలు ఆయన ఎందుకు మరణించారో, ఆయన ఎందుకు తిరిగి లేచాడో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు నిత్యజీవం ఎందుకు పొందాలో సంఘానికి ఇది తెలియాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీదకి ఆయన రాకడ ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన బలియాగం ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన తిరిగి లేచినటువంటి అనుభవం ఎంత ప్రాముఖ్యమైందో గడిచినటువంటి రాత్రి మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలో పుట్టి, మనిషి కుమారుడిగా పుట్టి దేవుని కుమారుడిగా తిరిగి లేచినటువంటి ఆయన యొక్క రాజ్యము ఆకాశం ఉన్నంత వరకు ఉంటుందని, ఆయన సింహాసనము నిత్యము ఉంటుందని దేవుడు చేసినటువంటి వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడిందని మనం 89వ కీర్తన భాగంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు కనుక మాట తప్పని దేవుడు అది జరిగించాడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఆశించినట్టుగా ఆ కార్యాలు జరిగించబడాలి. అక్కడ మనం ఆ తల్లితో చెప్తున్నట్టుగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అంటే ఇప్పుడు వచ్చే ఉన్నది అంటే ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు. అంటే ఆయన ఉంటే, ఆయన ఎక్కడుంటే అదే పరలోకం. హల్లెలూయా. అయితే అలాంటి ఆ సమయం వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక, చదవండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ మనలను ప్రభువుకి సమీపస్తులుగా చేస్తుంది, దేవునికి సమీపస్తులుగా చేస్తుంది, దేవునితో సహవాసం చేసేవారిగా చేస్తుంది. ఆత్మ దేవునితో ఉండటానికి సహాయం చేస్తుంది. నీలో నాలో ఉన్నటువంటి శరీర కార్యాలను చంపి ఆత్మ సంబంధిగా బ్రతికించడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన అంతరంగ పురుషుడు బలహీనమైపోతున్నప్పుడు ఆత్మ మనకి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలహీనమైపోతున్నప్పుడు, ఆత్మ సంబంధి బలహీనమైపోయినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తుంది. మన శరీర అనుసారులుగా ఉన్నప్పుడు మనం బలహీనంగా ఉంటాం, ఆత్మ వచ్చి మనల్ని బలపరుస్తుంది. ఈ భూమి మీద శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి, ఈ భూమి మీద ఈ కష్టం కొద్ది కాలమే ఉంటుంది. నువ్వు శ్రమ పడుతున్నావు కానీ అతి ఎక్కువ శ్రమ ఏమీ కాదు. ఆయనకంటే ఎక్కువ శ్రమ ఏమి పొందలేదు. ఆయన రక్తం కారినట్టుగా శ్రమ పడ్డాడు, అందులో నువ్వేమీ యేసు ప్రభులాగా ఏమీ శ్రమ పడలేదు. ఎంతోమంది భక్తులు హతసాక్షులుగా గావించబడ్డారు. ఎంతోమంది భక్తులు వారి ప్రాణాలను దేవునికి సమర్పించుకొని దేవుని పరిచర్యలోనికి వెళ్ళారు. ఎంతోమంది భక్తులు మిషనరీలుగా ఈ భూమి మీదకి పంపబడి లేదా
ఈ భారతదేశానికి ఆయా ఇతర దేశాలకి పంపబడి ఎంతోమంది భక్తులు వారి ప్రాణాలను కోల్పోయారు, వారి కుటుంబాలను కోల్పోయారు, వారి భార్య బిడ్డలను కోల్పోయారు, వారికి సర్వస్వాన్ని కోల్పోయారు, వారు హతులుగా వెంచబడ్డారు, చంపబడ్డారు. ఇలాంటి భయంకరమైనటువంటి యాతనకరమైనటువంటి జీవితం నీ దగ్గర లేదు. తింటున్నావు, ఉంటున్నావు, ప్రశాంతంగా బ్రతుకుతున్నావు, నీకోసం నువ్వు జీవిస్తున్నావు. అందులోనూ కూడా నేను ఎంతో గొప్ప భక్తిపరురాలను, ఎంతో గొప్ప భక్తుడిని గర్విస్తున్నావు, అతిశయిస్తూ ఉన్నావు. హల్లెలూయా. నీకోసం నా కోసం, నీకోసం నా కోసం మనం బ్రతుకుతున్నాం, మన కోసం మనం బ్రతుకుతున్నాం, మన కోసమే మనం జీవిస్తున్నాం. కానీ మనం బతుకు ఇతరులకి వెలుగు కావాలి, మన జీవన శైలి ఇతరులను వెలిగించాలి. యేసు ప్రభువు కోరుకుంటున్నది అదే. నువ్వు లోకానికి వెలుగు, నువ్వు లోకానికి ఉప్పు అని. హల్లెలూయా. చదవండి 25వ వచనం నుంచి చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తల్లి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి అనుభవం. ఈరోజు అదే యేసు ప్రభు వారు మనతో మాట్లాడాలంటే ఒకటే మార్గం. ఒకటి ప్రార్థన ద్వారాగా మాట్లాడతాడు, రెండోది వాక్యం ద్వారా మాట్లాడతాడు. కానీ యేసు ప్రభు వారు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు నాతో మాట్లాడితే నేను విన్నా. ఏమంటారట, యేసు ప్రభు వారు ఆవిడతో మాట్లాడినట్టుగా మాట్లాడితేనా నేనన్నా అనుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో దేవునికి సమీపించేటువంటి మార్గాలను కూర్చోరా నువ్వు, మార్గాలను ఏం చేయరట, ఆలోచించరు, అట్లా నువ్వు ఆస్వాదించరు, బైబిల్ గ్రంథం చదవరు, ప్రార్థన చేయడానికి మోకాలు ఉంచరు కదా. అలాంటి దౌర్భాగ్య స్థితి మంది. ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు అంటుంది, ఆ స్త్రీ అంటుంది, ఆయనతో క్రీస్తు అనబడినటువంటి మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, హల్లెలూయా, ఆమెకి ఒక నిరీక్షణ ఉంది. మెస్సియా వస్తాడని అటువంటి నిరీక్షణ ఉంది. ఆయన వచ్చి మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు. ఈరోజు సంఘానికి ఒక నిరీక్షణ ఉంది, పరిశుద్ధాత్ముడు వస్తే నా బ్రతుకు మారిపోతుంది. కానీ పరిశుద్ధాత్ముడు కోరుకోరు. మెస్సియా వచ్చేసాడు. మెస్సియా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఆవిడ ముందు మాట్లాడుతున్నాడు. ఆమె అంటది, ఆయన వస్తే మాకు సమస్తాన్ని తెలియపరుస్తాడు అంటది. మాకు సమస్తము తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నేనే ఆయనని. ఆయనే డైరెక్టర్గా మాట్లాడుతున్నారు. ఆవిడికి ఈయనకి మధ్యవర్తి ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేసినప్పుడు మనకి మధ్యవర్తి ఎవరు లేరు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి, ఆయన నీతో మాట్లాడాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి. మనసారా మాట్లాడి ఎన్ని రోజులు అయిందో, దేవునికి మహిమకరంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి ఆ ప్రార్థన ఎన్ని రోజులు అయిందో చేసి, అక్కడ నేనే మెస్సయ్యని, నువ్వు ఎదురు చూస్తున్న వాడిని నేనే అంటాడు. ఆయనని చెప్పను. ఆమె ఏం చేసిందట, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఆ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు ఆశ్చర్యపడ్డారట. హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటారు? ఒకసారి లోక సువార్త 7వ అధ్యాయం తీద్దామా? 7వ అధ్యాయం 39వ వచనం ఒకటి.
హల్లెలూయా. అంటే ఒక స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు, అక్కడ ఉన్నటువంటి పరిచయులు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారట, ఈయన ప్రవక్త అయితే, ఆయన అలాగే ఉందామా, పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను పట్టుకున్నటువంటి ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. హల్లెలూయా. అంటే ఈ స్త్రీ దగ్గర మాట్లాడుతున్నటువంటి స్త్రీ వేరు, ఈ స్త్రీ వేరు. మొత్తం మీద స్త్రీతో మాట్లాడగానే ఈయనటి ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారు. లోకానికి ఒక జబ్బు పట్టేసింది. హల్లెలూయా. మనుషులకి ఒక జబ్బు పట్టేసింది. కానీ ఈయన అలాంటివాడు కాదు. హల్లెలూయా. సమరీలతో మాట్లాడుతాడేంటి, ఆడవాళ్ళతో మాట్లాడతాడేంటి, అలాంటి వ్యభిచార మందు పట్ట స్త్రీలతో మాట్లాడతాడేంటి. ఈయన నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, పాపాత్మురాలైనటువంటి స్త్రీతో మాట్లాడుతుంటే ఆ శిష్యులు కూడా అనుకుంటున్నారట. చదువుదాం ఒకసారి. ప్రవక్త అయిన తను ముట్టుకునినా ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగిండును, అది పాపాత్మురాలని తనలో తాను అనుకును. అందుకు యేసు సీమోను వదిలే అది వద్దు. అంటే ఇక్కడ ఆ స్త్రీని ముట్టుకొని ఆ స్త్రీ ఏం చేస్తుంటే యేసుప్రభు కన్నీళ్ళతో కాలు కడుగుతుంటుంది, పాదాలు కడుగుతుంటుంది. మీద వెళ్ళినప్పుడు చూసినప్పుడు కనబడుతుంది, 37 నుంచి కూడా కనబడుతుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఏంటవా భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డులో అత్తర తీసుకొని వెనుక్కి తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తర వాటికి పూసను. ఆయనను పిలిచిన ఆ పరిచయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగిండును, అది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుండును. హల్లెలూయా. అంటే ఇలాంటి అనుభవం ఉన్నటువంటి స్త్రీ యేసుప్రభుని ముట్టుకుంటే యేసుప్రభు ఏమనట్లేదేంటి అన్నటువంటి భావన ఆ వారి దగ్గర ఉంది. ఇక్కడ శిష్యులు అనుకుంటున్నారట ఏమని, ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడేటి చూసి ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడ్డానికి ఏముందిరా, నీకు నాకు కామక్రోధ లోభ మదమత్సరాలు ఉన్నాయి, ఆయన అట్ని వాటిలన్నింటినీ ఆయన జయించినవాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు ఇలాంటి స్త్రీతో మాట్లాడతారేంటి, అది ఇది సమరయురాలు, అంటరాని స్త్రీ, అంటరాని వారిలు. హల్లెలూయా. అంటరాని వాళ్ళు, ఈమె యొక్క జీవితం విధానం బాగలేదు, ఆమె బ్రతుకు విధానం బాగలేదు, ఇలాంటి స్త్రీతో మాట్లాడతారేంటి అని ఆశ్చర్యపోయారు. కానీ ఈ స్త్రీ, ఆ సమరీ స్త్రీ ఏం చేసిందట, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళిందంట. హల్లెలూయా. నేనే మెస్సయ్యని అని ఎప్పుడైతే విన్నదో అప్పుడు ఆ కొండను, ఆ నీళ్ళ కొండను విడిచిపెట్టేసేసి ఊర్లోనికి వెళ్ళిందట. హల్లెలూయా. ఊర్లోనికి వెళ్ళి ఏం చెప్పింది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు పుట్టుక ప్రజలందరికీ సంతోషకరమైంది. ఈయన సర్వోన్నతమైనటువంటి దేవుడు అని దేవదూతలు వచ్చి ఆరాధన చేస్తాయి, అదేవిధంగా గొల్లలు వచ్చి ఆరాధన చేశారు, అదేవిధంగా జ్ఞానులు వచ్చి ఆరాధన చేశారు. అదే సమయంలో ఇక్కడ చూసినప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తు, నా జీవితంలో నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని చూపించినటువంటి వాడు ఈయన క్రీస్తు, నేను కనుగొన్నాను, మీరు కాదని అనుకుంటున్నారా, రండి అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దినాన్న దేవుని యొక్క సంఘం క్రీస్తు యొక్క ప్రభావమును ధరించుకుని, దేవుని యొక్క మహిమను ధరించుకుని, దేవుని యొక్క శక్తిని ధరించుకుని, దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకుని
ఈయన నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఈయనను కాదని నువ్వు నిరూపించగలవా అన్నటువంటి ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు? ఆ బాప్టిజం ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు తీసుకున్నావు అంటే వీళ్ళకి సమాధానం లేదు. అంటే వీళ్ళకి సంపూర్ణత లేదు, పరిపక్వత లేదు. హల్లెలూయా. ఆ స్త్రీ వెళ్ళి తీసుకుని వచ్చింది, ఊర్లోకి వెళ్ళి మనుషులందరూ తీసుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దినాన్న నీవు నేను దేవుని వైపు ఎంతమందికి నడిపిస్తున్నాం? ఎంతమందికి సువార్త చెప్పగలుగుతున్నాం? ఎంతమందికి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బోధించగలుగుతున్నాం? ఎంతమందికి దేవుని పరిచయం చేయగలుగుతున్నాం? ఎంతసేపు మనం పొట్టే, ఎంతసేపు మన జీవితం, ఎంతసేపు మన బ్రతికే. మున్సిపాలిటీ ఎద్దు ఎప్పుడు కూడా ఎక్కడ ఆగుతుందట? చెత్త దగ్గర ఆగుతుందట. ఎందుకంటే దానికి అలవాటు చేసేసాడు యజమాని. నీవు నేను మనం ఎప్పుడు కూడా మన చుట్టూ గానుగులాగా తిరుగుతాం. ఎందుకంటే అక్కడ గానుగు ఎలాగైతే అలవాటు అయిపోయిందో మనకు అలవాటు అయిపోయింది. ఎప్పుడు నా కోసం, ఎప్పుడు నా కోసమే, ఇతరుల కోసం ఆలోచించేటువంటి గుణం లేదు. కానీ ఈ స్త్రీ తను కనుగొన్న తర్వాత తను కనుగొన్నటువంటి ఆ శుభవార్తను ఇతరులకు ప్రకటించింది. అదే శుభవార్త నీవు నేను మనం ప్రకటించడానికి ఏ ప్రయాస కలుగున్నాం, ఎలా చూపించగలుగుతాం? నువ్వు ఒకటి బలంగా ఉంటే ఇతరులకి బలంగా చెప్పవచ్చు. నువ్వు ఒక పరిశుద్ధంగా ఉంటే ఇతరులకు పరిశుద్ధత కోసం మాట్లాడవచ్చు. నువ్వు దేవునితో ఉంటే దేవుని గురించినటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది కాబట్టి ఇతరులకి బోధించవచ్చు. నువ్వు నిండితే ఇతరులకి ఆ నిండి పొర్లుతున్నటువంటి పొంగుల నుంచి ఆ దారులు వారికి ప్రవహిస్తాయి. మనం ఇంకనూ ఫుల్ఫిల్ అయిపోతుంటే ఆ దార ప్రవహించి జీవనదిలాగా వెళ్తున్న ప్రతి చోట మృతమైనవి కూడా మారుతాయి. హల్లెలూయా. మృతమైనటువంటి మృత సముద్రంలోనికి వెళ్తున్నప్పుడు, జీవనది వెళ్తున్నప్పుడు, ఆ జీవనది వెళ్తున్న ప్రతి చోట మృత సముద్రం సైతము మారుతుంది. అందులో జలచరాలు బ్రతుకుతాయి, జీవరాశులు బ్రతుకుతాయి. ఆ జీవం, నీలో ఉన్నటువంటి జీవం అనేకుల్లోనికి ప్రవేశిస్తుంది. నీలో ఉన్నటువంటి మహిమ అనేకులు కనుగొంటారు. హల్లెలూయా. అక్కడ ఆ స్త్రీ యేసు ప్రభువుని గుర్తుపట్టింది, మెస్సీయనుగా గుర్తుపట్టింది. వెంటనే వెళ్ళి ఇతరులకు బోధించింది, సువార్తగా చెప్పింది. నేను చూసినటువంటి వాడు, చేసిన వాటిని తెలియజేసినటువంటి వాడు ఈయన క్రీస్తు కాడా అని అనగానే వారు వచ్చి ఏమంటారట? చదవండి. బోధకుడా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని వేడుకుని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి శిష్యులు అంటున్నారు, బోధకుడా ఆహారం భుజించు, మేము ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చాం అంటే యేసుప్రభు ఏమంటున్నారట? అమ్మా, అయ్యా, నేను భుజించడానికి వేరొక ఆహారం నాకు ఉంది, చాలా ఇంపైన ఆహారం. హల్లెలూయా. దేవునికి ఆహారం, ఇంపైనటువంటి ఆహారం యేసుప్రభుకి ఇంకెవరు తెస్తున్నారో, ఏం తెస్తున్నారో ఆయన మాటలో మనకు అర్థం అవ్వాలి. ఆయనకి ఆహారం ఏంటట? ఆయన గూర్చి తెలుసుకుని ఆయన దగ్గరికి సమీపిస్తుంటే ఆయన ఆకలి తీరుతుందట. హల్లెలూయా. అంతే కదండి. ఆయన దాహం వేరు, ఆయన ఆకలి వేరు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి కలిగిన వాడిగా లేడు, ఈ లోక సంబంధమైనటువంటి దాహం కలిగిన వాడిగా లేడు. ఆయన ఆకలి వేరు. ఆ సమరయ స్త్రీ ఏమైనా భోజనం పట్టుకొస్తుంది అనుకున్నారా? లేదా ఆ ఊరి వాళ్ళు ఏమైనా భోజనం పట్టుకొస్తారు అనుకున్నారా? కాదు. వారు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి కోసం వారు సమీపిస్తున్నారు. అది ఆయన ఆకలి. ఇతరులకు తనను తెలియజేసుకోవాలన్న ఆకలి, ఇతరులకు బయలుపరచాలని ఆకలి, సత్యాన్ని బయలుపరచాలని ఆకలి, దేవుని యొక్క రాజ్యాన్ని బయలుపరచాలని ఆకలి. నీ నా ఆకలి వేరు, నీ నా దాహం వేరు. మన దాహం తీరని దాహం, ఆకలి తీరని దాహం, ఆకలి. కడుపు ఆకలి అయితే బాబు, నీ బీపీ ఆకలి కూడా ఉంది. హల్లెలూయా.
ఈ ఆకలి వేరు, కానీ ఆయనకున్నటువంటి ఆకలి వేరు. ఈరోజు సంఘంకు ఉండవలసినటువంటి ఆకలి వేరు, కానీ సంఘం ఆ ఆకలితో లేదు. హల్లెలూయా. ఎప్పుడు మనకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆహారం కోసం ఆకలి ఉంది తప్ప దైవిక సంబంధమైనటువంటి ఆకలి మనకి తక్కువని చెప్పాలి, ఆ దాహం తక్కువని చెప్పాలి. చదవండి. తెచ్చినేమో అని అక్కడ చదువుతున్నట్లయితే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. తండ్రి ఏదైతే కుమారుని పట్ల కలిగినాడో ఆ భారం బాధ్యత, ఆ పని చేయడమే నాకు ఆహారం అంటాడు. ఈరోజు సంఘంకు ఆహారం ఏంటంట? దేవుని వాక్యం ప్రకటించటం, దేవుని మాట ప్రకటించేటువంటి ఆ శక్తి కలిగినటువంటి అనుభవంలోకి నడిపించబడడం సంఘం. కానీ మన సంఘం ఏం చెప్పాలండి? కుంటి సంఘం అని చెప్పాలి, పిల్లలు లేనటువంటి గొడ్డు సంఘం అని చెప్పాలి. హల్లెలూయా. అలా చెప్పుకుంటే బాగుంటుందా? కారణం ఏంటంటే పరిపక్వత, మెచ్యూరిటీ లేదు. ఎందుకు అరుతావు, వదిలితే వెళ్ళిపోతాం అన్నట్టు ఉన్నారు. హల్లెలూయా. లోపల పొట్ట చెంపితే ఒక అక్షరం లేదన్నట్టుగా లోపలేమి లేదు. ఉంటే వేరుగా ఉండును, దేవుని కొరకు మండేవారిగా ఉండును, దేవుని కొరకు శక్తివంతులుగా ఉండును, దేవుని కొరకు వాడబడుతున్నటువంటి వారిగా ఉండును, దేవుని భయముతో బ్రతికేవారిగా ఉండును, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి అహర్నిశలు కన్నీటితో ప్రార్థన చేసేవారిగా మారుదును, దేవుని యొక్క ప్రణాళికలు నశించిపోయినటువంటి ఆత్మల పట్ల భారం కలిగిన వారిగా ఉండును, దేవుని సన్నిధిని సంఘములో ఉన్నటువంటి మహిమను భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ పొందుకునేలాగా ప్రార్థనాత్మతో నింపబడుదురు, దేవుని యొక్క స్వరము వినడానికి పాత్రత కలిగి ఉండుదురు. ఆ అనుభవంలోనికి మనం నడిపించబడాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ చూడండి, 40 వచనమా, ఆ ఊరి నుంచి వచ్చినటువంటి సమరీయులందరూ, అదంతా వదిలేద్దాం ఏదని, ఆ సమరీయులు ఆయన ఎదుకు వచ్చి 40 వచనము 39 కూడా 39 నుంచి చదవండి అమ్మా. నేను చేసినవనియు స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకునిరి. అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముకునిచున్నామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదట విశ్వాసంతో చెప్పినటువంటి మాట, ఆ సమరీ స్త్రీ చెప్పిన మాట విన్నారు. విని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గర 2 రోజులు గడిపారు. యేసు ప్రభుతో గడిపిన తర్వాత మా మట్టుకు మేము రక్షకుడని, ఈయన రక్షకుడని మేము ఎరిగి ఉన్నాం, నీ మాటలను బట్టి కాదు, మా దేవుడు మా రక్షకుడు ఆయనని మేము ఎరిగి ఉన్నాం. సంపూర్ణమైనటువంటి నిరీక్షణ వచ్చేసింది. హల్లెలూయా. పాస్టర్ గారు చెబుతుంటే నాకు భక్తి రావటం లేదు. హల్లెలూయా. పాస్టర్ గారు మాట్లాడుతుంటే ప్రార్థన చేయాలన్నటువంటి ఆరాటం కాదు. ఏమండి, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నాలో ఆ భారం వచ్చేసింది. ఇక్కడ పాస్టర్ గారికి గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పాస్టర్ గారు మాటికి ఆ క్రమం కోసం మాట్లాడిన అవసరం లేదు. పాస్టర్ గారు మాటికి పరిశుద్ధత కోసం మాట్లాడిన అవసరం లేదు.
ఏమైపోయింది? వారు మెస్సయ్యను కనుగొన్నారు. ఈయన నిజంగా లోకరక్షకుడు అని కనుగొన్నారు. నీవు నేను పరిపక్వత చెందితే ఏమవ్వాలటది? పాస్టర్ గారు నీకు ఇంకా మళ్ళా బోధించిన అవసరం లేదు. హల్లెలూయా. కనుక ఆ బిడ్డలు యేసు ప్రభువు గురించినటువంటి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ స్త్రీ చెప్పిన మాటలను బట్టి కాక మేము స్వంతంగా మేము నమ్ముకుంటున్నాం, ఆయనే ఇది మా దేవుడు, ఆయనే రక్షకుడు, ఈయన మా కొరకు విమోచకుడిగా వచ్చి ఉన్నాడు, ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు. హల్లెలూయా. ఈరోజు దీనిన్న నా కోసం వచ్చిన వారు కాదు, మన కోసం, నా కోసం నేను వచ్చాను, పాస్టర్ గారి కోసం కాదు ఇక్కడ. హల్లెలూయా. నేను వెళ్తే నాకు దిక్కులేదు అన్నట్టుగా కాదు. నా దేవుడు నాతో ఉన్నాడు. నేను నా దేవుని కొరకు నిలబడాలి, నా దేవుని కొరకు మహిమకరమైన సాధనంగా వాడబడాలి, నా దేవుని గణపరచాలి, నా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఇది సంఘానికి కావాలి. మనం వెళ్ళి అవతలలో ఉద్ధరించేసినట్టుగా, మన వల్ల అవతలలో ఏదో బతికేసినట్టుగా ఇలాంటి బతుకొద్దు. నువ్వు స్థిరుడిగాను, బలవంతుడిగాను, శక్తివంతుడిగాను, నీవే ఎదుటివానికి బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినవానిగాను, దేవుని యొక్క ప్రభావం ఇతరులకి మనం చూపించగలిగినటువంటి సాధనంగాను మారిపోవాలి. హల్లెలూయా. అభిషయ్యను అన్విత్తు పుట్టి ఎన్నెలు అవుతుందంటారు? 2 సంవత్సరం, 3వ సంవత్సరం వస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఉన్న సందర్భంలో పుట్టినప్పుడు ఎక్కడైతే అక్కడే ఉండేవారు, ఇప్పుడు ఊరంతా తిరిగి వస్తున్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళు రాను ఏమవుతున్నారు? వృద్ధిలోనికి వస్తున్నారు. వారు వృద్ధిలోనికి వస్తున్నారు, సంతోషం. కానీ మనం పుట్టిన దగ్గర ఉండిపోయాం, ఆగిపోయాం, అక్కడ మరుగుజ్జులాగా ఆగిపోయాం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయాం. ఒకవేళ అభిషేక్ కానీ అన్విత్ కానీ పుట్టిననాటి నుంచి బంగురుతో అక్కడే ఉన్నారు అనుకోండి, మనల్ని చూసి, తల్లిదండ్రులు చూసి జాలి పడతారు అంత జనాలందరూ. ఇలాంటి మరుగుజ్జులు కన్నారు ఏంట్రా, పాప వాళ్ళు ఎలా బతుకుతారో, వాళ్ళు ఎలా జీవిస్తారో అని దిక్కుమాలలాగా చూసినట్టుగా జాలి పడను. కానీ ఈరోజు దేవుడు మనల్ని చూసి జాలి పడుతున్నటువంటి అనుభవం ఏంటంటే, ఎదుగుదల లేదు సంఘంలో, మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేదు, పరిపూర్ణత లేదు. ఇక్కడ ఈ చిన్న సంఘం అనే కాదు, ఇతర సంఘాలలో కూడా అదే పరిస్థితి ఉంది. హల్లెలూయా. దేవుడు అంత్య దినాల్లో దేవుని ఆత్మచేత మనం నడిపించబడలాగిన, దేవుని వాక్యం చేత మన యొక్క జీవన శైలి నడిపించుకునేలాగిన మనల్ని మనం దేవునికి ఇష్టలుగా చేసుకుందాం. అటు మహాకృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ రాజ్యం గల మా ప్రభు మీకు వందనాలు నాయన. సమరయ స్త్రీ ద్వారా నాన్న ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించట ఎట్లో, ఆ ఆరాధన నాయన ఎలాంటి ఆరాధన నీకు ఇష్టమైందో మాకు తెలియజేస్తారు. మీకు వందనాలు దేవా. నిన్ను ఆరాధించేవారు నాయన ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవా మా దేవుడు అయినటువంటి నిన్ను ఆరాధించాలి. తండ్రి నాన్న నిన్ను కూర్చున్నటువంటి జ్ఞానం, నీ నామాన్ని మహింపరిచేటువంటి నాన్న దేవా ఆ స్థితిని మేము కలిగి ఉండలాగిన నిండాలికి మమ్మల్ని బలపరచండి. తండ్రి స్తోత్రాలు. మేము ఎంత దీనులుగా ఉన్నామో, ఎంత అల్పులుగా ఉన్నామో దేవా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా నాన్న ఎదుగుదల లేని వారిగా ఉన్నాం, ఫలాలు లేని వారిగా ఉన్నాం, పుష్పాలన ఫలించేటువంటి అనుభవం లేని వారిగా ఉన్నాం. నాయన మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని వృద్ధిలోనికి తీసుకురండి ప్రభా, మమ్మల్ని పరిపక్వతలోనికి నడిపించండి ప్రభా, మమ్మల్ని ప్రభా పరిపూర్ణంగా చేయండి ప్రభా. దేవా నీ ఆత్మతో నింపబడాలి, నీ వాక్యంతో నింపబడాలి, సత్యంతో నింపబడాలి నాయన. దేవా నిండాలుగా ప్రభా నీ ప్రతినిధిగా మారిపోవాలి. దేవా నీ సన్నిధిలో ప్రభా నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నానని పౌలు చెబుతున్నట్టుగా దేవా మేము ప్రభా నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, క్రీస్తు నా యందున్నాడు, నేను క్రీస్తు వాడును, ఆయన నేను ఏకమై ఉన్నామని దేవా అటువంటి నిర్ధారణ కలిగి భూమి మీద నాయన
నీ పాత్రగా వాడబడే కృప, ధన్యత, భాగ్యం మా అందరికీ అనుగ్రహించి మేలు చేయమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.